హలో ట్విటీస్. ఇప్పుడంటే బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్లో వచ్చాయి కానీ చిన్నప్పుడైతే మమ్మీస్ ఏం పని చేస్తున్నా కూడా మధ్యలో పిలిచి గుడ్లు తీసుకురా, పాల ప్యాకెట్ తీసుకురా, ఆయిల్ తీసుకురా అని చెప్పి మనల్ని కిరాణా షాపులకు పంపించేవారు, గుర్తుందా? వెంటనే మనం వీధి చివర ఉన్న కిరాణా షాప్కి అయితే వెళ్ళి ఆ ఐటమ్స్ అన్ని సరుకులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. లైక్ ఒక ఎమర్జెన్సీ ఆ టైంకి యూజ్ అయ్యేలా. అలా మాకు మా ఏరియాలో సింపుల్ మార్ట్స్ అని ఉంటాయి తైవాన్లో. ఈ సింపుల్ మార్ట్స్లో అన్నీ దొరుకుతాయండి. దొరకందంటే ఏముండదు, ఒక నాన్ వెజ్ ఉండదు, బట్ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ దొరుకుతాయి మనకి, మిల్క్, గుడ్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆయిల్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే డ్రింక్స్, లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, లైక్ ఆల్కహాల్ ఉంటాయి, నాన్ ఆల్కహాల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఫ్రిడ్జెస్లో పెట్టి చాలా ఐటమ్స్ ఉంటాయి. చిప్స్, లైక్ చిన్నపిల్లలకి ఎమర్జెన్సీ, లైక్ మన కిరాణా కొట్లు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ రైస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రైస్ అంటే మనం తినే రైస్లా ఉండవండి, ఇక్కడ అంతా కూడా స్టిక్కీ రైస్ అనమాట. గ్లూటెన్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, బ్రౌన్ రైస్ కూడా యూస్ చేస్తారు వీళ్ళు బాగా. ఈ కైండ్స్ ఆఫ్ రైసెస్ ఉంటాయి. మన రైస్ బాస్మతి కానీ, సోనా మసూరి ఇలాంటివి దొరకవు, మేము ఇండియన్ స్టోర్స్ నుంచి తెచ్చుకుంటాము. ఆయిల్స్ కూడా అంతే, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. అందులో మేము సన్ఫ్లవర్ లైక్ వెతుక్కొని ఎక్కడ దొరుకుతుందో చూసి తీసుకుంటాము. మోస్ట్లీ గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా కొన్నిసార్లు, అండ్ ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాం ఇక్కడ. ఈ సింపుల్ మార్ట్స్ అనేవి లైక్ ఏరియాకి ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గానే ఉంటాయి మనకి అన్నీ తీసుకురావడానికి, కొనుక్కోవడానికి. నేనైతే గుడ్లకు వచ్చానండి ఈ షాప్కి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బై ట్విటీస్.